ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశి వారికి తెలుగు ఉగాది పండుగ నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు అవ్వడం వలన ఈ సంవత్సరం వీళ్ళకి మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన, స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఇలా అనుకున్నటువంటి అద్భుతమైన విజయం వీరి సొంతం కాబోతుంది. కాకపోతే అర్ధాష్టమ కేతు సంచార స్థితి, అలాగనే భాగ్యస్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి, రాజ్యస్థానంలో విశేషమైనటువంటి శుక్రుడు, రవి, రాహు సంచార స్థితి, లాభస్థానంలో గురువు, బుధ సంచార స్థితి ఉండడం వలన స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, స్వయం కష్టాజీతంతో మీరు అంచెలంచెలుగా గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు మీ యొక్క పేరు మారుమోగే పరిస్థితి అవకాశం ఉంది. నూతన వ్యాపారవేత్తలకు, సంపూర్ణ నూతన రాజకీయ ప్రవేశం చేసే వారికి మంచి కాలము అని చెప్పి అనుకూలించాలి. కాకపోతే మీ చుట్టూ ఉండబడినటువంటి వారందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని సద్వినియోగపరిచే పరిస్థితి ఉంటుంది. ఎవరు మనవారు, ఎవరు పరాయవారు అని తెలుసుకోలేనంతగా మిమ్మల్ని భ్రమలో పెట్టే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటప్పుడు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ధ్యానం చేయడం వలన మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరింపచేయండి. అద్భుతమైన విజయానికి మీరే సొంతం కండి. కనుక అర్ధాష్టమ కేతు కారణం వలన సంపూర్ణంగా ఈ సంవత్సరం అంతా కూడా విజయం సాధించగలగాలన్నట్లయితే మీరు నవధాన్యాలతో కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని అటు బుధుడి యొక్క మంత్రము, ఇటు కేతు యొక్క మంత్రాన్ని రుద్రుడి యొక్క మంత్రంలో సంపుటీకరణ చేసుకుంటారో ఆ ఉప్పు ఎలా కరిగిపోతుందో మీ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు, ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ తెలియచేయండి. ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.